జయమ్మ. మనిషికి 450 అలా తీసుకుంటున్నారు. ఇలా డబ్బులు మనిషి దగ్గర అలా తీసుకుంటున్నారు అని అడిగితే ఎంత తీసుకున్నారు మనిషి దగ్గర? 450 దగ్గర 500 అలా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారంటే నాకు అది సంబంధం లేదు అని, మా ఆయనకి వాళ్ళకి సంబంధం లేదు అనుకుని అన్నారు. మరి సిఎఫ్ ఈవిడ ఎందుకు ఉండాలా, మరి ఎవరికైనా మార్పించండి ఏపీఎంకి. తక్షణమే ఏపీఎన్ని సిఎఫ్ని బదిలీ చేయాలి అని కోరుకుంటున్నాను. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. దీనిపైన గౌరవనీయులైన కలెక్టర్ గారికి మరి పీడీ గారికి నా యొక్క ధన్యవాదములు. సరే, మేము ఇంతకు ముందు నుంచి డాక్టరీలో మహిళలు, మేము చాలా పేద కుటుంబం మాది. మేము డాక్టరీ వాడుతుంటే మాకు వచ్చేవా ఒక గ్రూప్కి 3000 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి గ్రూప్కి ఇదే సిచ్యువేషన్. తర్వాత మేము 300 రూపాయలు నేను ఇవ్వలేదు. నాకు ఇవ్వకపోతే నా ఇంటికి వచ్చి గొడవ చేశారు. నేను ఇవ్వను, మాకు అక్కడ ఏం పని, మీరు ఏం పని చేస్తున్నారు, మీరు బ్యాంకుకి వచ్చి మీకు ఇవ్వము అని బెదిరిస్తున్నారు. అందుకోసం నేను ఇవ్వలేదు. అందుకో నాకు ఒక 4 రోజులు తిప్పారు. ఇది డాక్టరీ ఇవ్వకంటే, లోన్ ఇవ్వకంటే. అందుకు కలెక్టర్ గారు మీరు ఈవిడే ఉండాలా లేకపోతే ఇంకెవరికి మార్చాలా, ఇంకెవరైనా లేరా, మరి ఆవిడే ఉందా, ఈ డాక్టరీ పుట్టిన మొదలు అందరికీ ఒక పెన్ను మోపితే 50 రూపాయలు, పెన్ను ఇస్తే 50 రూపాయలు, ఒక సంతకం పెడితే 50 రూపాయలు, ఒక ఇది రాస్తే 50 రూపాయలు, అన్నిటికీ లంచమే. లంచంతో ఆవిడ బతుకుతుంది. లేకపోతే వాళ్ళకి రమ్మందు నాకు ఇంతకు ముందు మీటింగ్లు పిలిచేది. నేను ఆ మీటింగ్లో అడుగుతానని నాకు ఆ మీటింగ్ కూడా రావద్దనిసింది. ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటుంది మీటింగ్లకి. నాకైతే ఊరు యథార్థం అనేది వాళ్ళకి వద్దనేస్తుంది. ఇది 7 సార్లు ఎరుగుంది ఈ వ్యాపారము. ఈ పెద్ద పద్మాపురంలో ఎవ్వరు కూడా ఆవిడకి అడగడం కూడా లేదు. ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళాము, మెరుగు ఆఫీస్కి వెళ్ళాము. ఆ మేడం కలిస్తే ఎప్పుడు రేపు రాయండి, ఎల్లుండి రాది, ఇవాళ లేదు, మీటింగ్కి వెళ్ళింది, ఇదే పొజిషన్ అయ్యింది. ఆ ఏపీ మేడం కూడా పట్టించుకోవడం లేదు. ఆ సీసీ కూడా పెట్టి నేను మీటింగ్లో అడిగితే ఉండమ్మా పక్కకుండమ్మా అంటాడు. యథార్థం ఎవరు అడిగితే వాళ్ళు పక్కకుండమ్మా అంటారు. 7 సార్లు ఇదంతా. ఇదేమీ ఈ సీఎఫ్ తోటి మాకేమీ ఇది లేదు. ఇంకేరే సీఎఫ్ మార్చవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, పీడీ గారికి మా యొక్క విన్నపం. మాది మెల్లిగుట్టి మండలం, పెద్ద పద్మాపురం గ్రామం, శ్రీకాకుళం జిల్లా, పెద్ద పద్మాపురం గ్రామస్తులం. మేము డ్వాక్రా సభ్యులం. మాది తులసీదేవి SHG గ్రూపు. మేము గత డ్వాక్రాలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము లోన్ తీసుకొని సక్రమంగానే వడ్డీతో సైతం పే చేస్తున్నాము బ్యాంక్ వాళ్ళకి. ఈ మధ్యలో CF వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకంటే కమిషన్ కావాలి. ఎందుకు 10 మంది ఉంటే 3000 కావాలంటే మనిషికి 300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎందుకు డబ్బులు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి, మీకు గవర్నమెంట్ శాలరీ ఇవ్వడం లేదా అని అంటే, శాలరీ కాదు, మాకు ఇవ్వకపోతే మీకు లోన్లు చేయమని మాకు బెదిరింపులు చేస్తున్నారు. అయ్యింది వాళ్ళకంటూ గవర్నమెంట్ శాలరీ ఇస్తున్నారు. వాళ్ళు పేదల కోసం పనిచేయాల్సింది పోయి పేదల దగ్గర డబ్బు తీసుకుని బ్రతుకుతున్నారు. ఇలాంటి మా ఊర్లో 80 గ్రూపులు ఉన్నాయి. 80 గ్రూపులకు కూడాను ఇదే పరిస్థితి. ఎవరు అడుగుతుంటే వాళ్ళకి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి మీకు లోన్లు ఇప్పించము, మీకు ఎవరికి ఎలా చేయాలో అలానే చేస్తామని బెదిరిస్తున్నారు. అది. నా పేరు కసింకోట నీలవేణి. డ్వాక్రా సంఘ బాధ్యతలం. దీని పట్ల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏపీఎం కూడా మార్చండి. ఎందుకంటే మా పేద కుటుంబాలకి మా డబ్బు పెట్టి మేము ఈ డాక్టరీ ఉండాలని ఈ 58 గ్రూపులకు పూర్తి చేసి డబ్బు అంత పెడతాము. మేము కష్టపడి వడ్డీతో తీరుస్తాము. ఇది లంచాలు ఇవ్వాలంటే మేము పేదవాళ్ళం ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? సరే, ఎక్కడి నుంచి తెస్తాము? లోన్ పాడితే ఒక 450 ఇలా పడుతుంది అనిపిస్తున్నాము. ఒక మనిషి 450 తీసుకుంటున్నారు. పాడితే 450, 500 వరకు తీసుకుంటారు.
మరి ఇవ్వకపోతే కొద్దిగా లోను కొద్దిగా లేట్ అవుతుంది. లోన్ కూడా కొద్దిగా బేగ మాత్రం రాదు. ఇవ్వమనుకొని అంటున్నారు. తిప్పిస్తారు అంతే. నా గ్రూపు నా పేరు పాత్ర జయమ్మ. మనిషికి 450 అలా తీసుకుంటున్నారు. ఇలా డబ్బులు మనిషి దగ్గర అలా తీసుకుంటున్నారు అని అడిగితే ఎంత తీసుకున్నారు మనిషి దగ్గర? 450 దగ్గర 500 అలా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారంటే నాకు అది సంబంధం లేదు అని మా ఆయనకి వాళ్ళకి సంబంధం లేదు అనుకుని అన్నారు. మరి సిఎఫ్ ఈవిడ ఎందుకు ఉండాలా? మరి ఎవరికైనా మార్పించండి ఏపీఎంకి. తక్షణమే ఏపీఎన్ని సిఎఫ్ని బదిలీ చేయాలి అని కోరుకుంటున్నాను. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. దీనిపైన గౌరవనీయులైన కలెక్టర్ గారికి మరి పీడీ గారికి నా యొక్క ధన్యవాదములు. సరే, మేము ఇంతకు ముందు నుంచి డాక్టరీలో మహిళలు, మేము చాలా పేద కుటుంబం మాది. మేము డాక్టరీ వాడుతుంటే మాకు వచ్చేవా మీరు ఒక గ్రూప్కి 3000 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి గ్రూప్కి ఇదే సిచ్యువేషన్. తర్వాత మేము 300 రూపాయలు నేను ఇవ్వలేదు. నాకు ఇవ్వకపోతే నా ఇంటికి వచ్చి గొడవ చేశారు. నేను ఇవ్వను, మాకు అక్కడ ఏం పని, మీరు ఏం పని చేస్తున్నారు, మీరు బ్యాంకుకి వచ్చి మీకు ఇవ్వము అని బెదిరిస్తున్నారు. అందుకోసం నేను ఇవ్వలేదు. అందుకో నాకు ఒక 4 రోజులు తిప్పారు. ఇది డాక్టరీ ఇవ్వకంటే, లోన్ ఇవ్వకంటే. అందుకు కలెక్టర్ గారు మీరు ఈవిడే ఉండాలా లేకపోతే ఇంకెవరికి మార్చాలా, ఇంకెవరైనా లేరా, మరి ఆవిడే ఉందా? ఈ డాక్టరీ పుట్టిన మొదలు అందరికీ ఒక పెన్ను మోపితే 50 రూపాయలు, పెన్ను ఇస్తే 50 రూపాయలు, ఒక సంతకం పెడితే 50 రూపాయలు, ఒక ఇది రాస్తే 50 రూపాయలు. అన్నిటికీ లంచమే. లంచంతో ఆవిడ బతుకుతుంది. లేకపోతే రమ్మందు నాకు ఇంతకు ముందు మీటింగ్లు పిలిచేది. నేను ఆ మీటింగ్లో అడుగుతానని నాకు ఆ మీటింగ్ కూడా రావద్దనిసింది. ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టుకుంది మీటింగ్లకి. నాకైతే ఊరు యథార్థం అనేది వాళ్ళకి వద్దనేస్తుంది. ఇది ఏడుసారి ఎరుగుంది ఈ వ్యాపారము. ఈ పెద్ద పద్మాపురంలో ఎవ్వరు కూడా ఆవిడకి అడగడం కూడా లేదు. ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళాము, మెరుగు ఆఫీస్కి వెళ్ళాము. ఆ మేడం కలిస్తే ఎప్పుడు రేపు రాయండి, ఎల్లుండి రాది, ఇవాళ లేదు, మీటింగ్కి వెళ్ళింది, ఇదే పొజిషన్ అయ్యింది. ఆ ఏపీ మేడం కూడా పట్టించుకోవడం లేదు. ఆ సీసీ కూడా పెట్టి నేను మీటింగ్లో అడిగితే ఉండమ్మా పక్కకుండమ్మా అంటాడు. యథార్థం ఎవరు అడిగితే వాళ్ళు పక్కకుండమ్మా అంటారు. ఏడుసారి ఇదంతా. ఇదేమీ ఈ సీఎఫ్ తోటి మాకేమీ ఇది లేదు. ఇంకేరే సీఎఫ్ మారవలసిందిగా కోరుచున్నాము. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, పీడీ గారికి మా యొక్క విన్నపం. మాది మెల్లిగుట్టి మండలం, పెద్ద పద్మాపురం గ్రామం, శ్రీకాకుళం జిల్లా, పెద్ద పద్మాపురం గ్రామస్తులం. మేము డ్వాక్రా సభ్యులం. మాది తులసీదేవి SHG గ్రూపు. మేము గత డ్వాక్రాలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము లోన్ తీసుకొని సక్రమంగానే వడ్డీతో సైతం పే చేస్తున్నాము బ్యాంక్ వాళ్ళకి. ఈ మధ్యలో సిఎఫ్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకంటే కమిషన్ కావాలి. ఎందుకు 10 మంది ఉంటే 3000 కావాలంట, మనిషికి 300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎందుకు డబ్బులు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి, మీకు గవర్నమెంట్ శాలరీ ఇవ్వడం లేదా అని అంటే, శాలరీ కాదు, మాకు ఇవ్వకపోతే మీకు లోన్లు చేయమని మాకు బెదిరింపులు చేస్తున్నారు. అయ్యింది వాళ్ళకంటూ గవర్నమెంట్ శాలరీ ఇస్తున్నారు. వాళ్ళు పేదల కోసం పనిచేయాల్సింది పోయి పేదల దగ్గర డబ్బు తీసుకుని బ్రతుకుతున్నారు. ఇలాంటి మా ఊర్లో 80 గ్రూపులు ఉన్నాయి. 80 గ్రూపులకు కూడాను ఇదే పరిస్థితి. ఎవరు అడుగుతుంటే వాళ్ళకి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి మీకు లోన్లు ఇప్పించము, మీకు ఎవరికి ఎలా చేయాలో అలానే చేస్తామని బెదిరిస్తున్నారు. అది. నా పేరు కసింకోట నీలవేణి. డ్వాక్రా సంఘ బాధ్యతలం. దీని పట్ల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏపీఎం కూడా మార్చండి. ఎందుకంటే మా పేద కుటుంబాలకి మా డబ్బు పెట్టి మేము ఈ డాకరీ ఉండాలని ఈ 58 గ్రూపులకు పూర్తి చేసి డబ్బు అంత పెడతాము. మేము కష్టపడి వడ్డీతో తీరుస్తాము. ఇది లంచాలు ఇవ్వాలంటే మేము పేదవాళ్ళం ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? సరే, ఎక్కడి నుంచి తెస్తాము?
లోన్ పాడితే ఒక 450 ఇలా పడుతుంది వాళ్ళకి ఇస్తున్నాము. మరి ఒక మనిషి 450 ఇస్తున్నాము. తీసుకుంటున్నారు మీరు మేటే చూసుకుంటాం. పాడితే 450, 500 వరకు తీసుకుంటారు. మరి కొద్దిగా లోను కొద్దిగా లేట్ అవుతుంది. లోన్ కూడా కొద్దిగా బేగ మాత్రం అవదు ఇవ్వమనుకొని అంటున్నారు. తిప్పిస్తారు అంతే. నా గ్రూపు నా పేరు పాత్ర జయమ్మ. మనిషికి 450 అలా తీసుకుంటున్నారు. మీకు ఇలా డబ్బులు మనిషి దగ్గర అలా తీసుకుంటున్నారు అని అడిగితే ఎంత తీసుకున్నారు మనిషి దగ్గర?